హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు సత్యసుజీ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకి ఒక కీలక ప్రకటన అనేది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క కీలక ప్రకటన ఏంటి అనేది వీడియోలో నేను పూర్తిగా మీకు తెలియజేస్తాను. మీరు కొత్తగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ యొక్క వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క వీడియో యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, విద్యార్థులు తమ యొక్క ఆధార్ వివరాలను సులభంగా అప్డేట్ చేసుకున్నటకు వీలుగా పాఠశాలల వారి ప్రాంగణాలలోనే ఈ ప్రత్యేక క్యాంపును నిర్వహించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల నవంబర్ 17వ తేదీ నుంచి ఈ నెల నవంబర్ 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ యొక్క ఆధార్ అప్డేట్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క విషయాన్ని గ్రామ వార్డు మరియు వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ అయినటువంటి శివప్రసాద్ గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ఈ యొక్క ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక క్యాంపులలో విద్యార్థులు తమ యొక్క బయోమెట్రిక్ వివరాలను అప్డేట్తో పాటు పేరు, చిరునామా మరియు ఇతర వివరాలలో తప్పులు ఏవైనా ఉన్నట్లయితే సరిచేసుకునే అవకాశాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలన్నింటిని కూడా అందులో కల్పించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ యొక్క పిల్లల యొక్క ఈ యొక్క ఆధార్ కార్డులలో ఆధార్ వివరాలు ఏవైనా తప్పుగా ఉన్నట్లయితే అప్డేట్ చేసుకోవాలని కూడా అధికారులు సూచించడం జరిగింది. ఆధార్ వివరాలు సరిగ్గా లేనట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క సదుపాయాన్ని విద్యార్థులకు సులభం అయ్యేటట్టు ఈ యొక్క ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా తమ యొక్క పిల్లల ఆధార్ వివరాలు ఏమైనా తప్పుగా నమోదైనట్లయితే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క వివరాలు సరిదిద్దుకోవాలని ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం నేను ఈ వీడియోని తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి మన యొక్క ఛానల్లో మన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్, ఎంతో ఉపయోగపడే వివరాలు మాత్రమే ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను ప్రతిరోజు ఒక వీడియో చేసి మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సతీష్ కుమార్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.